ఆస్తి లైక్ జస్ట్ లైక్ నెపోటిజం అది కాదు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ సెల్ఫ్ మేడ్ మిలియనేర్స్. ఓకే. సొంతంగా మిలియనేర్స్ అయిన వాళ్ళు, సొంతంగా బిలియనేర్స్ అయిన వాళ్ళ లైఫ్ చూస్తే ఎప్పుడో ఒక టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఒక రిస్క్ తీసుకొని ఉంటారు. ఓకే. సో ఆ రిస్క్ వల్ల వాళ్ళు లైఫ్ లో ఎంతో సక్సెస్ఫుల్ ని చూసుంటాం. సో లైఫ్ లో ఏదైనా మీరు కోరుకుంటున్న గోల్ వైపు మొదటి స్టెప్ మీరే వెయ్యాలి. దానికి ఎవరు హెల్ప్ చేయరు. ఆఫ్టర్ పుట్టింగ్ యువర్ నెక్స్ట్ స్టెప్ దెన్ యూనివర్స్ విల్ హెల్ప్ యూ అని చూపించడానికి దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ వీడియో. దీని తర్వాత వి విల్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్ స్టెప్ ఏ కొత్త పని చేసేటప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ విల్ బి మోస్ట్ అన్‌కంఫర్టబుల్ స్టెప్. మనకి నచ్చదు. మనకి ఇష్టం అనిపించదు. మన మైండ్‌కి, మన బాడీకి రెండిటికి ఇష్టం అనిపించదు. కొత్త విషయం ఏదైనా చేసేటప్పుడు. కానీ అది కష్టపడి ట్రై టు డూ ఇట్. దెన్ యూ విల్ సీ అది తర్వాత ఎంత ఈజీగా అవుతుందో. అండ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టువర్డ్స్ యువర్ గోల్ ఆల్సో. మనీని కూడా 100% మేనిఫెస్ట్ చేయొచ్చు. నేను ఒకటే ఉద్యోగం చేస్తా. మా ఇంట్లో నేను ఒక్కడనే పని చేస్తాను. మా వైఫ్ ని ఇంట్లో కూర్చోబెడతా. మా పిల్లల్ని ఏం పని చేపియను. కానీ డబ్బులు మాత్రం డబుల్ ట్రిపుల్ కావాలి. బస్ అలా ఎవరైనా అనుకుంటున్నారా ఇక్కడ? ఓకే. వుడ్ ఇట్ హ్యాపెన్? మా అమ్మ నాన్న వాళ్ళు అంటారు చెట్లకు కాస్తున్నాయా డబ్బులు అంటారు కదా. చెట్లకు కాస్తాయి డబ్బులు. ఎప్పుడు కాస్తాయి తెలుసా? ఇఫ్ యూ ట్రై టు హ్యావ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎంఎస్ఐ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైతే ఎంఎస్ఐ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఆలోచించండి. వాట్ కెన్ బి యువర్ సెకండ్ సోర్స్, థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనీ ప్యాసివ్ గా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చొని ఒకటే ఉద్యోగం చేసుకుంటూ 12 ఏళ్ల నుంచి అదే ఉద్యోగం చేసుకుంటూ దాని తర్వాత దాంట్లోనే గ్రోత్ లేదు, నాకు ఇది లేదు అని తిట్టుకుంటూ ఉండే బదులు వై వోంట్ యూ థింక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ సైడ్ బై? చిన్నగా సైడ్ గా మీ ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఏదైనా చేయమని చెప్తూ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో అందరూ ఎర్న్ చేయొచ్చు. చిన్న పెద్ద అని ఏం సంబంధం లేదు. సో ఇఫ్ యూ సీ టుడే వి లివ్ ఇన్ ఐ థింక్ అదేమో జనరేషన్స్ అంటారు కదా. జెన్ మా పేరెంట్స్ వాళ్ళది జెన్ జనరేషన్, తర్వాత 90s వాళ్ళది ఇంకేదో జనరేషన్. ఓకే. సో ఎస్ యూ కెన్ సీ హూమ్ హియర్. ఓకే. వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్ ఎవరైనా బీటా జనరేషన్. ఎస్ రాకేష్ కరెక్ట్. ఎవరైనా అడిగితే ఎవరు రాయట్లేదు. ఓకే. ఆరాధ్య సూపర్. యువరాజ్. ఓకే. సో యువరాజ్ కి మనకి తెలుసు ఆయనకి క్యాన్సర్ వచ్చింది కదా, లంగ్ క్యాన్సర్. ఇట్ వాజ్ సచ్ రిస్కీ క్యాన్సర్. అంత క్యాన్సర్ నుంచి కూడా ఆయన బయట పడడమే కాదు, మళ్ళీ క్రికెట్ కి జాయిన్ అయ్యాడు. అండ్ హీ ప్లేడ్ క్రికెట్. అదంత ఈజీ కాదు. అది ఎప్పుడు అవుతుంది అంటే వెన్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్ సెట్. నేను చేస్తాను, నేను చేసి తీరుతాను, నేను అది సాధిస్తానని ఎప్పుడైతే మనసులో అనుకుంటారో, ఆయనే కాదండి, దేర్ ఆర్ మెనీ గ్రేట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ హూ వెంట్ అవుట్ ఆఫ్ దర్ కంఫర్ట్ జోన్. ఓకే. ఈయన ఎవరు చెప్పండి చూద్దాం. హూ ఈస్ హీ? అయ్యో ఎవరు? ఎస్, ఆరాధ్య సూపర్. నందీష్ ఆరాధ్య. ఓకే. ఫెడరర్. ఓకే. హిస్ రాజర్ ఫెడరర్, ద ఫేమస్ వింబుల్డన్ ప్లేయర్. వరల్డ్ లోనే ఒక టాప్ టెన్నిస్ ప్లేయర్. అయిన లైఫ్ లో కూడా ఆయన టెన్నిస్ ఆడేటప్పుడు హీ గాట్ నీ ఇంజూర్డ్. చాలా పెద్ద ఇంజురీ అయింది ఆయనని. డాక్టర్స్ అన్నారు ఆయన మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు వెళ్ళి ఆడలేరని చెప్పారు. బట్ ఎస్ హీ టుక్ ఛాన్స్. అండ్ ఆయన ఎంత పాజిటివ్ పర్సన్ అంటే ఆయనకు అలా వచ్చినప్పుడు వెంటనే కృంగిపోయి నా లైఫ్ బాగాలేదు అని ఏడుస్తూ మాత్రం కూర్చోలేదు. హీ జస్ట్ స్మైల్డ్ అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. లైఫ్ లో మనకి మంచిని ఎలా యాక్సెప్ట్ చేస్తామో చెడుని కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి. కానీ మనం బ్రెయిన్ ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడదు. మంచిని, హ్యాపీనెస్ నే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటాం ఎంతసేపు.
బట్ ఫెయిల్యూర్స్ ని కూడా ఎప్పుడైతే మీ లైఫ్ లో ఇది నా ఫెయిల్యూర్, నా మిస్టేక్, నేనే చేశాను, ఇట్స్ ఓకే, ఐ విల్ కరెక్ట్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని ఎప్పుడైతే మీ ఫెయిల్యూర్స్ ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తారో దెన్ యూ విల్ బికమ్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఓకే, మీరందరి సెషన్ లో ఉన్నారంటే వీఆర్ ఆల్ మెజిషియన్స్, వీఆర్ ఆల్ నాట్ నార్మల్ హ్యూమన్స్ బికాస్ వీ ప్రాక్టీస్ మేనిఫెస్టేషన్. మనం మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు నార్మల్ వాళ్ళ కంటే ఒక స్టెప్ హయ్యర్ ఉంటాం. సో వీఆర్ ఆల్ మ్యాజిక్ పీపుల్. సో మ్యాజిక్ ఏంటి చెప్తాను. ఓకే, నార్మల్ గా మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ హ్యాపీగా ఉండాలి. ఓకే, సో వెన్ ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ టు యూ, థింక్ ఇన్ మైండ్ ఇట్ ఈస్ దట్ టైమ్ టు సెలబ్రేట్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్ టుడే ఐ విల్ సెలబ్రేట్ అనుకోండి. హౌ మెనీ ఆర్ విత్ మీ, టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, డబుల్ సంతోషం. టైప్ మీ, లెట్ మీ సీ హౌ మెనీ ఆర్ మీ. ఎస్, సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ రోజు సెలబ్రేట్ చేసుకోండి, ఆ రోజు పండుగ చేసుకోండి. ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, చలో బయటకి వెళ్ళేసి వచ్చేయండి, పానీపూరి తినేసి వచ్చేయండి, వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చేయండి. యూ సెలబ్రేట్ దట్ డే. ప్రాబ్లం వచ్చిన రోజు సెలబ్రేట్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళతో, బయట ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండండి, ఏ డబుల్ హ్యాపీ. ఓకే, ద మోర్ యూ డూ దిస్, మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ కూడా చూసి పారిపోతాయి ఇంకా. ఓకే, అండ్ హూ ఇస్ దిస్ పర్సన్? Tell me. మైకేల్ ఫ్లెప్స్. ఎస్, రాజనరసింహ, నువ్వు లాస్ట్ టైం కూడా సెషన్ అటెండ్ అయ్యావు, ఇట్స్ రిపీటెడ్ థింగ్ ఫర్ యూ అనుకుంటా. ఓకే, సో మైకేల్ ఫ్లెప్స్ ఈజ్ ఎ గ్రేట్ స్విమ్మర్. ఆయనే ఇందాక మాట్లాడారు కదా మన కమ్యూనిటీలో ఏడిహెచ్డి సిండ్రోమ్, అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్. సో హీ సఫర్డ్ ఫ్రమ్ ఏడిహెచ్డి విచ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మైల్డ్ ఆటిజం. సో ఆటిజం గురించి చాలా మంది విని ఉంటారు. ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్. అందులో మైల్డ్ ఆటిజం ని ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఏడిహెచ్డి. సో ఈయన ఏడిహెచ్డి సిండ్రోమ్ తో బాధపడ్డ వ్యక్తిలాగా మీకు ఏ యాంగిల్ అయినా కనబడుతున్నారా? హీఈస్ ద పర్సన్ హూ డిడ్, హీ గాట్ మాక్సిమం ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్. He got 23 gold medals and others are silver and bronze. Total 28 Olympic medals. ఇమాజిన్ చేసుకోండి, మన ఇండియా నుంచి ఒక్క గోల్డ్ మెడల్ వచ్చేస్తే ఓహో ఆహా అని గంతేస్తున్నాం, మనకు అసలు గోల్డ్ మెడలే రావట్లేదు. ఓకే, అండ్ హీఈస్ ద వన్ హూ గట్ సో మెనీ మెడల్స్ ఫర్ యుఎస్ఏ. ఆయన సీక్రెట్ మంత్ర ఏంటో తెలుసుకుంటారా? వాట్ ఈస్ హిస్ మంత్ర? వాట్ మేడ్ హిమ్ సో సక్సెస్ఫుల్? ఏడిహెచ్డి తో ఉన్నా కానీ ఆయన సక్సెస్ అయ్యాడు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే ఐ విల్ జస్ట్ షో హిస్ వీడియో, జస్ట్ లిజన్ టు హిమ్. ఓకే, దీని తర్వాత నేను ఆయన ఏమన్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వినాలంటే అందరు కెమెరాలు ఆన్ చేసుకోండి. ఎవరైతే ఆఫ్ చేసుకొని ఊరికే ఉన్నారో ప్లీజ్ ఆన్ యువర్ కెమెరాస్. ఓకే, ఎస్, షో యువర్ ఇంట్రెస్ట్. మీరు ఇంట్రెస్ట్ చూపితేనే కదా నాకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కమాన్, మళ్ళీ ఆఫ్ చేసుకోకండి. ఎస్. 5 or 6 years, I went every single day without missing a single day. I was in the water on Christmas, birthday, holidays, everything. It didn't matter. When you have a goal that's important enough to you, nothing will stand in your way. Who's going to touch first? Was it Cabbage? What? It was Phelps! And Phelps gets the goal! ఓకే, లైఫ్ లో ఒక గోల్ ఉంటే ఆ గోల్ ఎదురుగా ఉన్నప్పుడు కనబడుతున్నప్పుడు అది మీకు ఇంపార్టెంట్ గా కనబడుతుంది, చాలా ముఖ్యమైన గోల్ లాగా కనబడితే ఇంకా వేరే ఏది కనబడదు మీకు. అది ఎలా అయినా సాధించి తీరుతారనుకుంటారు. అందుకే మీ గోల్ రాసేటప్పుడు ట్రై టు రైట్ లిటిల్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గోల్స్. ఏంటంటే మనం సాధించేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనీ గోల్ చెప్తున్నాను ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు. మనం 1 lakh సంపాదిస్తున్నాం అనుకోండి, 1 lakh సంపాదించే వాళ్ళకి 1.5 lakh పెద్ద గోల్ అనిపించదు నిజంగా చెప్పాలని. అది ఫ్యాసినేటింగ్ గా అనిపించదు. 1.5 lakh ఏదో చేస్తానులే అదో పెద్ద విషయమా అన్నట్టు ఉంటుంది, కానీ ఏదో రాసుకుంటారు. ఓకే, ఇప్పుడు వెయిట్ తగ్గాలని అనుకున్నారు అనుకోండి, వెయిట్ తగ్గాలి అని అనుకుంటే అది ఫ్యాసినేటింగ్ గా అనిపించదు. ఓకే, అంతకంటే మీరు ఎలా ఒక ఒక నెక్స్ట్ సైజ్ డ్రెస్, చిన్న సైజ్ ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు ఆ చిన్న సైజ్ డ్రెస్ చూస్తూ నేను ఆ సైజ్ కి ఆ డ్రెస్ వేసుకొని నేను వెళ్తాను ఒక రోజు, వెళ్ళినప్పుడు నా చుట్టాలు ఫంక్షన్ లో అందరు నన్ను మెచ్చుకుంటారు, ఎంత బాగున్నావు చూడ్డానికి, ముందర కంటే నువ్వు 10 ఏళ్ళు తక్కువగా కనబడుతున్నావు, యు ఆర్ లుకింగ్ సో చార్మింగ్, యు ఆర్ సో హ్యాండ్సమ్ అని ఎవరైతే మిమ్మల్ని మీ చుట్టాలందరూ మెచ్చుకుంటారో అప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని ఊహించుకున్నారు అనుకోండి, మీరు డెఫినెట్ గా సన్నబడడానికి ట్రై చేస్తారు. ఓకే, ఊరికే నేను 2 kgs తగ్గాలి అంటే అది తగ్గరు, పెట్టరు, అది ఇంపాసిబుల్. ఓకే, కానీ మీరు ఇలా అనుకుంటే ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఫ్యాసినేటింగ్.
ఓకే. సో 1 లాక్, 1.5 లాక్, 2 లాక్స్ సంపాదించడం కాదు. అది సంపాదిస్తూ నేనేం చేస్తాను? అది ఆలోచించండి. ఇప్పుడు మన అకౌంట్‌లో నెలకి 5 లాక్స్ ఎర్న్ చేస్తుంటే ఏం చేస్తాం మనం? ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్? నేనెంత ధైర్యంగా మాట్లాడతాను? నాకు 10 మంది ఎంత విలువిస్తారు? నేను ఆ సంపాదనలో ఉన్నప్పుడు అందరూ నాకెంత విలువిస్తారు? నేను అలాంటి బట్టలు వేసుకుంటాను. లోకం ఎలా నా గురించి ఎప్పుడైతే మీరు ఆ ఐడెంటిటీని తీసుకొచ్చారనుకోండి, ఆటోమేటికల్లీ యూ విల్ ఫీల్ మోర్ మోటివేటెడ్. సో యువర్ ఐడెంటిటీ షుడ్ బి యువర్ గోల్. మీ గోల్ ఎప్పుడు అంత ఫ్యాసినేటింగ్ గా ఉండాలంటే దాని గురించి 24 గంటలు కష్టపడడానికి మీరు రెడీగా ఉండాలి. ఆ పని చేసేటప్పుడు మీకు తిండి కూడా జ్ఞాపకం రావద్దు. అలా ఉండాలి మీ గోల్ అనేది. దట్ షుడ్ బి ద వే యూ హ్యావ్ టు రైట్ యువర్ గోల్. రైట్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ యూ క్యాన్. ఒక క్రేజీ డ్రీమ్ అనుకోండి, అది ఎలా జరుగుతుందో మనకు అనవసరం. బట్ అట్లీస్ట్ పుట్ యువర్ పెన్ పేపర్ లో ఆలోచించండి. వాట్ ఈస్ దట్ సూపర్ గోల్ ఐ కెన్ అచీవ్ ఇట్. ఒక గ్రేట్ గోల్, సూపర్ గా అసలు ఆ గోల్ ని నేను అచీవ్ అయితే నా లైఫ్ మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ బీ హ్యాక్ గోల్ అంటాం. బిగ్ హెయిరీ ఆడిషియస్ గోల్. ఓకే, దట్ గోల్ చేంజెస్ మై యువర్ లైఫ్ పర్మనెంట్లీ. ఆ గోల్ నా లైఫ్ లో నేను అచీవ్ అయ్యానంటే నేను ఇంకా ఏదైనా నా లైఫ్ లో నేను సాధించినట్టే అన్నది. ఏదైతే ఆ గోల్ ఉంటుందో, ఆ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, దాన్ని మీరు మనసులో అనుకుంటూ, దాన్ని విజువలైజ్ చేసుకుంటూ, దాని ఇమేజెస్ పెట్టుకొని, ఆ గోల్ రాసుకొని, దాన్ని మీరు డే అండ్ నైట్ గా మీ అఫర్మేషన్స్ చదవండి. యువర్ లైఫ్ విల్ చేంజ్ 100%. అది ఎలా వస్తుందో మీకు ఆపర్చునిటీ తెలీదు. బట్ మీరు దాని గురించి ప్రయత్నిస్తూనే ఉండండి, ఆలోచిస్తూనే ఉండండి. ఏం చేస్తే నేను ఈ రోజు ఆ గోల్ వైపు వెళ్తానని రోజు ఒక స్టెప్ వేయండి. 10 స్టెప్పులు కూడా అక్కర్లేదు. ట్రై టు పుట్ యువర్ ఎఫర్ట్స్. ఏమి మనం చెయ్యలేకపోయినా కూర్చొని ఆలోచించండి. మనం ఏం చెయ్యలేకపోయినా కూర్చొని ఆలోచించడానికి ఖర్చయితే పట్టదు కదా. కూర్చొని టైం తీసుకొని ఆలోచించండి. బుక్ లో రాయండి. ఆ గోల్ రాస్తే ఎలా ఉంటుంది, నేను దానికి ఏం చేయొచ్చు, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్క విషయాన్ని రాయండి. ఐఎమ్ టెలింగ్ యూ ద బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే మనకి ఇచ్చింది మన పెన్ అండ్ మన బుక్. సో మీరు ఒక బుక్ పెన్ దగ్గర పెట్టుకొని వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ యూ రైట్ ఇట్. 1973లో ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. దిస్ రీసెర్చ్ వాజ్ డన్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ రీసెర్చ్ చేశారు 1973లో ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ పైన. ఓకే, సో వాళ్ళని వెళ్ళి అడిగారంట సైంటిస్టులు, ఓకే, రీసెర్చ్ చేసే వాళ్ళు, ఎంతమంది మీ లైఫ్ లో గోల్స్ ఉన్నాయని. అందులో 195% గోల్స్ ఉన్నాయని చేతులు లేపారంట. ఆ 95% లో ఎంతమంది గోల్స్ రాసుకున్నారు అని అడిగారంట. అందులో కేవలం 5% మాత్రమే గోల్స్ రాసుకున్నారు. మిగతా వాళ్ళు గోల్స్ రాయలేదు. ఓకే, ఆఫ్టర్ 40 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్, 1993లో దే ట్రాక్డ్ దిస్ పీపుల్. ఎవరైతే గోల్స్ రాసుకున్నారో వాళ్ళని ట్రాక్ చేశారు, ఎవరు రాసుకోలేదో వాళ్ళని కూడా ట్రాక్ చేశారు. ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ రోట్ ద గోల్స్ ఆన్ యువర్ పేపర్. ఎవరైతే గోల్స్ పేపర్ లో రాసుకున్నారో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు ఒక 3 ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలి అంటే. మీ లైఫ్ లో మీ గోల్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేయాలి, మీరు ఎలా ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వెల్త్, ఇట్స్ ఓవరాల్ ప్రాస్పెరిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ యువర్స్. మీ ఫ్యామిలీ ఎలా ఉండాలి, మీ పిల్లలు ఎలా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు పెళ్ళయ్యే పిల్లలు ఉన్న వాళ్ళు సెటిల్ అవుతే మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది 3 ఇయర్స్ తర్వాత. థింక్ ఆఫ్ ఆల్ దట్ బ్యూటిఫుల్ థింగ్స్, బెస్ట్ థింగ్స్. దాన్ని మీరు ట్రై చేయండి. ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ యూ. మీరే ఆశ్చర్యపోతారు. ఆ గోల్ నిజమయ్యేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మీరే అనుకుంటారు, ఓ హౌ బ్యూటిఫుల్ మై జర్నీ ఇస్. ఎంత అందంగా నా జర్నీ ఉంది, ఈ ఇయర్ ఎంత బాగుంది అనేది. హౌ మెనీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ 2025? ఎంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నారు? కెమెరాలో చేయివ్వండి. ఎస్, సూపర్ ప్రసాద్ రావు గారు, సూపర్ సాయి సీరా, సూపర్ సుజాత, గోపికృష్ణ, సూపర్ సూపర్. ఎందుకు అంటే ఐఎమ్ టెలింగ్ యూ, యూ కెన్ డెఫినెట్లీ డూ దట్. నేను జోక్ చేయట్లేదు, 100% చేయొచ్చు. ఓకే, బికాస్ ఐ ఎక్స్పీరియన్స్ పర్సనలీ అండ్ ఆల్ మై క్లయింట్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. వెన్ యూ స్టార్ట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ బుక్, మీరు ఒక్కసారి మీ బుక్ పెన్ లో రాసి చూడండి, మీకు ఐడియాస్ ఎలా వస్తాయో తెలియదు. అహం బ్రహ్మాస్మి అంటాం మన హిందూస్ లోనే. ఏంటి, యూనివర్స్ ఎక్కడో లేదు, మన లోపలనే ఉంది. ఓకే, మన ఆత్మనే మనకి దేవుడు. దాన్నే పరమాత్మ అంటాం కదా. ఓకే, మన ఆత్మ మనకి దేవుడు. సో ఆల్వేస్ ఆస్క్ యువర్ సోల్. మీ మైండే మీకు బోల్డ్ విషయాలు చెప్తుంది. మీ కష్టాలకి ఆన్సర్లు కూడా మీ బ్రెయినే చెప్తుంది. కానీ అది చెప్పడానికి మీరు టైం ఇవ్వాలి. మీరు దానికి టైం ఇవ్వకుండా
మీ అంతలో మీరే ఉంటే చెయ్యదు. ఎప్పుడు చెప్తుంది? మీరు మెడిటేషన్ చేసినప్పుడు. సో మీరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మెడిటేషన్, పడుకునేటప్పుడు కాసేపు, మధ్యలో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ప్రశాంతంగా మీతో మీరు గడపండి. ఎవ్వరు అక్కర్లేదు. ఒక బుక్, పెన్ తీసుకోండి. మనసులో ఏమనిపిస్తుందో అది రాస్తూ వెళ్ళండి. హౌ టు ఓవర్‌కమ్ ఇట్? వాట్ వుడ్ బి మై లైఫ్? నేనెలా ఉంటాను? ఎలా ఉంటుంది నా లైఫ్? అవన్నీ నేను అచీవ్ అయితే ఎలా ఉంటాయి? నా పిల్లలు ఎలా ఉంటారు? నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది? సో థింక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్. దట్ ఈస్ కాల్డ్ వివిడ్ డీటెయిల్స్. మైన్యూట్ డీటెయిల్స్ తోటి రాయండి. ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ యూ. 5 or 6. ఓకే. అండ్ యెస్, ఎప్పుడైనా మన భయం నుంచి బయటపడడం ఎలా అంటే, ఎవరైనా అది చేశారు అన్న మన బ్రెయిన్‌కి ఎవిడెన్స్ చూపితే అది నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోరుకున్న కోరిక ఏదైందో నాకు తెలీదు. బట్ మీరు కోరుకున్న కోరిక వేరే ఎవరో అచీవ్ చేసి ఉంటారు కదా! యెస్ ఆర్ నో? టైప్ యెస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్. డెఫినెట్‌గా అచీవ్ చేసుంటారు కదా! టైప్ యెస్ ఆర్ నో ఇన్ ద చాట్ బాక్స్. యెస్. ఎవరో ఒకరు అచీవ్ చేసుంటారు. ఓకే. సో అచీవ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా అచీవ్ చేశారు? మేబీ రిలేటెడ్ మీ ఆఫీస్‌లో ఒకరు అచీవ్ చేసుంటారు. మీ చుట్టూతున్న వాళ్ళు. సో మీరు అది ఆలోచిస్తే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు అచీవ్ ద గోల్. ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో అ సిస్టమ్ రాదర్ దాన్ క్రియేటింగ్ అ సిస్టమ్. ఓకే. సో ఈయన పేరు రాజర్ బానిస్టర్. ఈయన ఏంటంటే, ఈయన యూఎస్ఏలో ఫస్ట్ టైం ఓకే 4 నిమిషాల్లో ఒక మైల్ పరిగెత్తాడు. 1 మైల్ ఇన్ 4 minutes విచ్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ కైండ్. అప్పటి వరకు మనిషి అన్నవాడు ఎవ్వడు 4 నిమిషాల్లో ఒక మైలు పరిగెత్తలేడు. కానీ అలాంటిది ఈయన ఫస్ట్ టైం పరిగెత్తి రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే 10 సంవత్సరాల్లో 336 మంది ఆ రికార్డ్ ని బ్రేక్ చేయగలిగారు. అంటే ఒకరు ఆల్రెడీ చేశారు అని మనకి తెలిస్తే మనం చేయగలుగుతాం అన్న నమ్మకం మనకుంటుంది. సో వాళ్ళు ఏం చేసి అది సాధించారో మీరు ఆలోచిస్తే డెఫినెట్ గా దాన్ని ఫాలో అవ్వచ్చు. సో దేర్ ఈస్ అ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ అటామిక్ హ్యాబిట్స్. మీరు చదవకపోతే తీసుకొని చదవండి. ఒకవేళ చదవకపోయినా మీరు నా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతే నేను ఇవన్నీ చెప్తూనే ఉంటాను. ఆ బుక్ లో ఒకటి మెన్షన్ చేశారు, 2 minutes రూల్. ఓకే, మీరు నోట్ చేసుకోవచ్చు. 2 minutes రూల్, 2 నిమిషాల రూల్. ఏంటి ఆ 2 నిమిషాల రూల్? మీరు మీ కోరిక వైపు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే ఒక కొత్త అలవాటు స్టార్ట్ చేశారో, అది మొదట్లో 2 నిమిషాల కంటే ఎక్కువసేపు చేయకండి. జస్ట్ 2 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని మనం గోల్ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే. ఇమ్మీడియట్ గా న్యూ ఇయర్ వచ్చేసింది, జనవరి వచ్చేసింది అనేసి ఎంతమంది జిమ్ లో వెళ్ళి పైసలు కట్టేసి తర్వాత డబ్బులు మళ్ళీ దాన్ని కంటిన్యూ, దాన్ని జిమ్ మొహం కూడా చూడరు. 10 రోజుల తర్వాత వెళ్ళి ఒకటే రోజు థ్రెడ్మిల్ వెళ్ళేసి 2 గంటలు థ్రెడ్మిల్ లో పరిగెత్తి దాని మీద పరిగెత్తి లాస్ట్ కి కాలు నొప్పులు వచ్చాయి, చేతి నొప్పులు వచ్చాయి అని చెప్పేసి నా వల్ల కాదని కూర్చుంటాం. అవునా కదా? సో ఇన్స్టెడ్ యూ జస్ట్ మేక్ దిస్ 2 minutes రూల్. ఏంటంటే 2 నిమిషాలు ఫస్ట్ లేచిన వెంటనే జంపింగ్ జాక్స్ చేయండి. ఒక అలవాటుగా జస్ట్ 2 minutes జంపింగ్ జాక్స్. మెల్లిమెల్లిగా ఫస్ట్ వాకింగ్కి వెళ్ళండి, లేదా జిమ్ కి జాయిన్ అవుతే కూడా ఫస్ట్ మీరు ఒక ఒక హాఫ్ అన్ అవర్ రెగ్యులర్ గా వెళ్ళండి. ఒక రోజు 2 రోజులు వెళ్ళారు, 3 రోజు వెళ్ళాలనిపించలేదు, అప్పుడు మీ ఇంటి దగ్గర వాకింగ్కి వెళ్ళండి. మీ ఇంట్లో నడవండి ఒక అరగంట సేపు. ఏదో ఒక పని చేయండి. బట్ డోంట్ లీవ్ దట్ హ్యాబిట్. అవసరం ఉంటే జిమ్కి వెళ్ళి జిమ్ వాసన వచ్చి చూసేసన్నా రండి, అక్కడికి వెళ్ళేసన్నా రండి మీరు చేయలేకపోతే. బట్ డూ ఇట్, డూ ఇట్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ నాట్ హౌ పర్ఫెక్ట్ యు ఆర్ డూయింగ్. పర్ఫెక్షనిజం ఇస్ ఎ డిజీజ్. ఎవ్వరు వరల్డ్ లో పర్ఫెక్ట్ గా లేరు. పర్ఫెక్ట్ గా ఉండాలని కూడా ఎప్పుడు ప్రయత్నించకండి. ఏది పర్ఫెక్ట్ గా ఉండదు. నోబడీ కెన్ బి పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలోనే ఇలాన్ మస్క్ తో సహా ఎవరు పర్ఫెక్ట్ గా లేరు. సో మీరు ఏంటంటే డైలీ పుట్ యువర్ ఎఫర్ట్స్, స్మాల్ ఎఫర్ట్స్, డైలీ పుట్ స్మాల్ ఎఫర్ట్స్. ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితం మారాలంటే రోజు చిన్న చిన్న మార్పులు తీసుకురండి. చిన్న మార్పులు చిన్నగా స్టార్ట్ చేయండి. రోజు ఒక 2 నిమిషాలు 10 నిమిషాలే చేయండి. అది మీకు బర్డెన్ అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది బుక్స్ చదవాలనుకుంటున్నారు? బుక్ రీడింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మల్లేష్ గారు లేపుతున్నారు. ఎస్. శ్రీనివాస్ గారు సూపర్. రాజేశ్వర్ గారు సూపర్. పావని సూపర్ సూపర్ సూపర్. అరవింద మై డార్లింగ్ సూపర్. ఓకే. ఓకే. సుజాత గారు సూపర్. కమలేకర్ గారు వెరీ నైస్. ఐఫోన్ ఓనర్ ఐ కాంట్ సీ యువర్ నేమ్. ఓకే. సో బుక్ రీడింగ్ హ్యాబిట్ కి ఒకటే రోజు బుక్ ఓపెన్ చేసి ఒకటే రోజు 2 గంటలు చదివేసి దాని తర్వాత మళ్ళీ బుక్ మొహం చూడకపోతే అది ఉపయోగం ఉండదు. రోజు 10 నిమిషాలు చదవండి. మీరు చేతగా రోజు ఒక్క పేజ్ అన్నా చదివి ఫినిష్ చేయండి.
ఓకే, రోజు ఒక 10 పేజీలు చదవండి, 20 పేజీలు చదవండి. మెల్లిమెల్లిగా అది ఒక హ్యాబిట్‌గా మార్చుకోండి. అప్పుడే మీ బ్రెయిన్ దాన్ని హ్యాబిట్ ఒక 30 రోజులు ఆపకుండా చేయాలి అంతే. ఒక 30, 60 రోజులు ఆపకుండా చేయండి. చేసిన తర్వాత అది ఒక హ్యాబిట్‌గా మారిపోతుంది. దాని తర్వాత మీకు బుక్ చదవకపోతే నచ్చదు. యూ విల్ స్టార్ట్ లవింగ్ బుక్స్. దాని మీద ప్రేమ వచ్చేస్తుంది. రీడింగ్ అనేది నచ్చడం స్టార్ట్ అవుతుంది. కొత్త కొత్త బుక్స్ చదవాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఏ పనైనా అంతే, స్టార్ట్ స్మాల్ అండ్ ఫాలో సిస్టమ్స్. సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టేషన్ ఉంది. ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. మీరు యూట్యూబ్‌లో ఎన్నిట్లో బోలెడు లా ఆఫ్ అట్రాక్షన్ మీద బోలెడు వీడియోస్ చూసుంటారు. అందరూ తలా ఒకటి చెప్తున్నారు. దేన్ని ఫాలో అవ్వాలి లేక లాస్ట్‌కి 2, 3 ఫాలో అయిపోయి ఏది మనకు పనికిరాదని చెప్పేసి లాస్ట్‌కి వదిలేస్తాం. ఓకే. అదే ఒక కోచ్ ఉన్నారనుకో, మీకు రోజు మీతో సెషన్‌లో చేపిస్తారు. ఇది చెయ్యండి ఇవాళ అంతే. దాని తర్వాత మీరు దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి అని చెప్తారు. సో మీరు ఏదైతే మనం చెప్తూ వెళ్తూ మీరు చేస్తూ వెళ్తున్నారనుకోండి, తెలియకుండానే మీ సబ్‌కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. రోజు మీరు ఒక మేనిఫెస్టేషన్ సెషన్ అటెండ్ అవుతే, రోజు మీరు ఒక కమ్యూనిటీలో ఇలా అటెండ్ అవుతే లైఫ్ మారుతదా? మారదా? టైప్ 100% ఇఫ్ ఇట్ చేంజెస్. అందుకే నేను నా ప్రోగ్రామ్స్ డైలీ కండక్ట్ చేస్తాను. వి కండక్ట్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే నైట్. ఏ మేనిఫెస్టేషన్ కోచ్, ఏ కోచ్ డైలీ క్లాసులు తీసుకోరు. ఎక్సెప్ట్ సాటర్‌డే, సండే తప్ప. ఓకే. ఎందుకు డైలీ? సంథింగ్ యూ వాంట్ టు బికమ్ ఎ హ్యాబిట్. ఎదుటి వాళ్ళలో మార్పు రావాలంటే డైలీ చేయాలి. అందుకే నేను డైలీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. 100% మీకు చేంజెస్ వస్తాయి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ యూ ఫాలో అ సిస్టమ్, ఒక స్టెప్ బై స్టెప్ ఒక మెథడ్ మీకుంటుంది. ఎందుకు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం? ఎల్‌కేజీలో ఎందుకు జాయిన్ చేస్తాము? మనకి ఎల్‌కేజీ చదువులు రావా? యూకేజీ, ఎల్‌కేజీ చదువులు మనం మన పిల్లలకి చెప్పుకోలేమా? ఎందుకంటే స్కూల్లో కరెక్ట్‌గా చదివిపిస్తారు. ఒక మెథడ్ ఉంటుంది. వాళ్ళకి పరీక్షలు పెడతారు. వాళ్ళు మెల్లిగా డెవలప్ అవుతారు. ఇంట్లో మనకి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మనకు అర్థం కాదు. అందుకే మనం హోమ్ స్కూల్ చేయలేకపోతాం. ఓకే. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ దిస్ పాయింట్. సో ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో సిస్టమ్. అందుకే సిస్టమ్స్‌ని ఫాలో కండి. ఇప్పుడేంటంటే ఒక అడవి ఉంది. అడవిలో చెట్లున్నాయి. మధ్యలో ఒక దారి ఉందనుకోండి, ఎలా వెళ్ళాలి? చాలా మంది నడిచిన దారి. ఆ దారిలో నడవడం చాలా ఈజీ. కానీ చెట్లని విరిచి సొంత దారిని సృష్టించుకోవడం చాలా కష్టం. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐయామ్ టెల్లింగ్ అబౌట్. ఎప్పుడైనా సిస్టమ్స్ ని ఫాలో చేయండి. ఇట్ విల్ వర్క్ వండర్స్. క్రిస్టియానో రొనాల్డో చెప్పాడు. ఆయన కోరిక ఎప్పుడైతే ఆయన అనుకున్నారో వాళ్ళ టీచర్ నవ్వారంట ఆయన పైన. ఓకే. నీ ఫుట్బాల్ నీకు తిండి పెట్టదు. ఇది వేస్ట్ అని అన్నాడు. ఈస్ వన్ ఆఫ్ ద బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్, రైట్? Cristiano Ronaldo once said, I still remember when my teacher told me that football wouldn't give me anything to eat. People are going to think you're crazy, but you're only crazy until you succeed. Your talent determines what you can do. Your motivation determines how much you are willing to do. Your attitude determines how good you do. If you don't believe you are the best, then you will never achieve what you are capable of. Dreams are not what you see in your sleep. Dreams are things which do not let you sleep. So don't tell people your dreams. Show them. సో బ్యూటిఫుల్లీ హి సెడ్. ఓకే. ఆయన చిన్నప్పుడు ఫుట్బాల్ తిండి పెట్టదన్న వ్యక్తికి వాళ్ళు అర్థం చేసుకోరు మీ కోరికలు. మీ గోల్స్ ఎవ్వరికీ అర్థం కావు. అది మీకే అర్థమవుతుంది. యూ నో వాట్ యు ఆర్. మీకు తెలుసు మీది ఏంటి. మీకు తెలుసు మీ గోల్ ఎలా అచీవ్ చేసుకోవాలి. ఏంటి నా ఫస్ట్ స్టెప్ అని. ఓకే. డోంట్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళు చెయ్యాలి, అర్థం చేసుకోవాలి అని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. సమ్‌టైమ్స్ యూ మే బి అలోన్ ఇన్ యువర్ జర్నీ. మీరు మీ గోల్ అచీవ్ అప్పట్లో కొత్తలో కొంతమంది సపోర్ట్ చేస్తుండొచ్చు. తర్వాత సపోర్ట్ చేయకపోయిండొచ్చు. కానీ మీ జర్నీలో మీరు ఉంటారు. మీతో పాటు ఇంకొకటి ఉంటుంది. దట్ ఈస్ ఆర్ యూనివర్స్. మన యూనివర్స్ ఉంటుంది. మీరు సూపర్ నేచర్ పవర్ ఉందనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు. హౌఎవర్ యూ వాంట్ టు టెల్ యూ కెన్ టెల్. బట్ ఆల్వేస్ దేర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ సపోర్టింగ్ అస్. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషిని సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విశ్వం. ఈ విశ్వాన్ని మీరు ఎప్పుడైతే మీ వెంట ఉంది అనుకున్నారనుకోండి, ఇట్ విల్ బి దేర్ టు టేక్ కేర్. ఐ విల్ టెల్ యూ 100% మేనిఫెస్టేషన్ విచ్ వర్క్స్. ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? ఓకే. చేతులు ఊపండి. మా అరవింద్ ఎప్పుడు నేర్చుకుంటుంది. ఆల్రెడీ నువ్వు మా ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయ్యావు అరవిందా. ఎస్, సూపర్. అశోక్, రాజేష్ సార్. ఓకే. సో there is two types of manifestations.
మీరు విశాన్ లఖానియా గురించి వినే ఉంటారు. అమర్ గారు కూడా వచ్చేసారు. సూపర్ అమర్. ఓకే. సో విశాన్ లఖానియా గారు ఈజ్ మైండ్ వ్యాలీ ఓనర్. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ అండ్ కోచెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పెద్ద కోచ్ మైండ్ వ్యాలీ అనేసి మీరు వినే ఉంటారు. ఓకే. సో పార్ట్ ఆఫ్ మైండ్ వ్యాలీ. నేను అందులో కూడా స్టూడెంట్ని, అందులో కూడా నేర్చుకున్నాను. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఒకటి వచ్చి మ్యానుఫ్యాక్చర్డ్ మేనిఫెస్టేషన్. నోట్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ అనేది 2 రకాలు. మ్యానుఫ్యాక్చరింగ్ మేనిఫెస్టేషన్ అంటే సృష్టించబడుతున్న మేనిఫెస్టేషన్. రెండోది సరెండర్ మేనిఫెస్టేషన్, అంకితం చేయడం, సరెండర్ మేనిఫెస్టేషన్. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ మేనిఫెస్టేషన్ అంటే మనము అది చెయ్యడానికి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని టెన్షన్ పడుతూ ఉంటాను చూడండి. మనం టెన్షన్ పడుతూ అది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, నేను పొద్దున్న లేసి ఇలా చదవాలా అలా చదవాలా, మార్నింగ్ లేసి చదువుతాను, 4 గంటలకు లేసి చదువుతాను, 3 గంటలకు లేసి మీ పైన మిమ్మల్ని యు ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు ఒక ఒత్తిడి ఏర్పరుస్తున్నారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేనిఫెస్టేషన్. ఇట్ ఆల్సో వర్క్స్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేనిఫెస్ట్. అన్ని ఈజీ మేనిఫెస్టేషన్ చెప్తాను. సరెండర్ మేనిఫెస్టేషన్. సరెండరింగ్ అంటే యూ జస్ట్ గివ్ ఇట్ టు ద యూనివర్స్. ఓకే. నా చేతిలో ఉంది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా వెనకాల యూనివర్స్ ఉంది. యూనివర్స్ విల్ ఆల్వేస్ షో మీ అ రైట్ పాత్, రైట్ వే. ఎప్పుడు నా వెంటనే ఉంటుంది యూనివర్స్. నాకు కరెక్ట్ అయిన దారి ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది. నాకు కరెక్ట్ అయిన అవకాశం, కరెక్ట్ అయిన మనుషులు, కరెక్ట్ అయిన మెంటర్స్, కరెక్ట్ అయిన కోచ్, ప్రతిదీ నాకే విశ్వం చూపిస్తుంది. నేను దేని గురించి నేను కష్టపడను అని ఎప్పుడైతే మీరు సరెండర్ చేసుకుంటారో ఇట్ వర్క్స్ వండర్స్. అందుకే దేవుడి గుళ్ళో చూడండి ఎంత రష్ ఉంటుంది. చర్చిలలో చూడండి, ఈవెన్ ముస్లిమ్స్ ఇక్కడికి వెళ్ళిన రష్లు ఎందుకు ఉంటాయి? వెన్ యూ గో టు టెంపుల్, మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? దేవుడా నా ప్రాబ్లం నువ్వే చూసుకో, ఇంకా నా వల్ల కాదు అనేసి మనం దేవుడికి అప్పచెప్పేసి వచ్చేస్తాం. ఈ మొక్కు నీదే, నేను నీ మొక్కు తీరితే నేను వచ్చి మళ్ళీ గుండు పట్టించుకుంటా అని చెప్పేసి మొక్కేసి వచ్చుకుంటామా లేదా? ఓకే. వెన్ యూ డూ దాట్ ఇట్ వర్క్స్ వండర్స్. మీరు అది చెయ్యాలి. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద యూనివర్స్. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, నా యాక్షన్ నేను చేస్తూ ఉంటూ వెళ్తాను. వెనకాల యూనివర్స్ దాని పని అది నాకు హెల్ప్ చేస్తూనే ఉంది. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో లేనివి సరెండర్ ఇట్ టు ద యూనివర్స్. మీరు ఇది నేను చెయ్యాలి, ఇది ఏం చేయాలో తెలియదు. ఇట్స్ ఓకే, యూ టేక్ కేర్, యూ టు షో మీ అవే. నువ్వు నాకు దారి చూపి, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఇప్పుడు నాకు దారి చూపించు అని అడిగేసి చెప్పు. స్ట్రాంగ్ గా చెప్పండి. నాకు ఏం చేస్తానో తెలియదు, నేను చెప్తాను, ఇది ట్రై చేసి చూడండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ మేనిఫెస్టేషన్ లో 2 lakhs రాసుకున్నారు అనుకోండి. నాకు ఏం చేస్తుందో తెలియదు, నాకు ఈ 2 లక్షలు కావాలి అంతే. బీ లైక్ ఎ స్మాల్ చైల్డ్. ఓకే. చిన్నపిల్లలు అడుగుతారు కదా స్ట్రాంగ్ గా వాళ్ళ పేరెంట్స్ ని, అలాగే స్ట్రాంగ్ గా అడగండి. థింక్ ఆఫ్ ఇట్. ఎస్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ బట్ ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ ఇట్. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, జరిగిపోతుంది. ఇట్ విల్ హ్యాపెన్ అంతే, నాకు తెలియదు. ఓకే. నేను గోల్ రాసుకున్నాను, నేను యాక్షన్ స్టెప్స్ వేసుకుంటున్నాను, ఐఎమ్ పుట్టింగ్ మై స్టెప్స్ అంతే. దాని తర్వాత అది జరగడం దేవుడి చేతిలో ఉంది, అది అవుతుంది. ఎప్పుడైతే మీరు అంత స్ట్రాంగ్ గా ఉంటారో 100% ఇట్ వర్క్స్ ఫర్ యూ. ఓకే. సో ఐ హోప్ యు ఆర్ లవింగ్ దిస్ ప్రోగ్రామ్. నౌ ఐ కేమ్ అవుట్, ఐ మేనిఫెస్టెడ్ దిస్. నేను జోక్ చేయట్లేదు. I joined, my mentor is Mr. Gopal. He is one of my mentor. ఒక mentor, he is Gopal Krishnan from Coimbatore. ఆయన ఫస్ట్ సెషన్ లో చెప్పారనమాట, ఇప్పుడు మీరు ఎలా నా సెషన్ లో అటెండ్ అవుతున్నారో ఆయన సెషన్ లో జాయిన్ అయినప్పుడు 2 days వర్క్ షాప్ లో ఆయన అన్నారు, నా దగ్గర ఫస్ట్ ఇయర్ లో గెలిచిన వాళ్ళకి యూనికార్న్ కోచ్ అవార్డు ఇలా ఇస్తాము అలా అని చెప్పారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఆయన ప్రోగ్రామ్ లో లాస్ట్ 2023 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. జనవరిలో నేను తెలుగులో లాంచ్ చేశాను. మేలో ఐ గాట్ దిస్ అవార్డ్ అండ్ ఐ మేనిఫెస్టెడ్ ఇట్. సో మీరు కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు 100%. బట్ నాకు అప్పుడు అది ఎలా అది జరుగుతుందా అని తెలియదు. బట్ ఐ వాంట్ ఇట్. నాకు అది ఉంది నా లైఫ్ లో. ఐ విల్ ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తూ పోతాను, ఏదో ఒక అవకాశం దొరుకుతుందని. ఎక్కడి నుంచి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారో మనకి తెలీదు, మనకు ఆ టైంలో వచ్చి హెల్ప్ చేస్తారు. ఎవరు మనకు అవకాశం ఇస్తారో తెలియదు, వాళ్ళు వచ్చి మనకు అవకాశం ఇస్తారు. ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియదు, వాళ్ళు మనకి డబ్బు అకౌంట్ లో వేస్తారు. మీరు మనసు నిజంగా స్ట్రాంగ్ ఇంటెన్షన్ వేస్తే, ఇట్స్ ఆల్ యువర్ ఇంటెన్షన్.
హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఇన్ యువర్ హార్ట్. నేను ఏం చేస్తానో తెలియదు, నేను అది అచీవ్ చేస్తున్నాను. ఇట్ క్యాన్ బి యువర్ హెల్త్, ఇట్ క్యాన్ బి యువర్ వెల్త్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇది అది అని చెప్పట్లేదు, ఏ గోల్ అయినా సరే ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ ఫర్ మీ. నేను చేశాను, అచీవ్ చేశాను అనేది. మిరాకిల్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్ విత్ అవర్ బ్రెయిన్. అఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ మేనిఫెస్టేషన్ ఇస్ బియాండ్ మెడిసిన్. ఓకే, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ మెడికల్ కాలేజ్. ఐ వోంట్ టెల్ డోంట్ టేక్ మెడిసిన్స్ తీసుకోకండి, తీసుకోకుండా నయం చేసుకోండి జబ్బుని అని నేను ఎప్పుడు చెప్పను. టేక్ మెడిసిన్స్, బట్ కీప్ యువర్ మైండ్ పాజిటివ్. యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ ఆల్సో. ఓకే, సో మన మెయిన్ నెగటివ్ మైండ్ సెట్ కి కారణం, మన భయంకి కారణం, దెర్ ఇస్ అ స్మాల్ ఆల్మండ్ షేప్డ్, మన బాదాం అంత సైజ్ లో ఒకటి ఉంటుంది మన బ్రెయిన్ లో. దాని పేరే అమగ్డలా. అమగ్డలా వల్ల మీ నెగటివ్ థింకింగ్ ఉంటుంది మీ బ్రెయిన్ లో. ఓకే, దీన్ని తీసేశారు అనుకోండి, మనిషికి భయం అనేది పోతుంది. నిజంగా దీనికి ఏమైనా దెబ్బ తగిలిందో, దీన్ని తీసేయడమో, దీనికి బ్లడ్ సప్లై పోయింది అనుకోండి, మనిషి ఎత్తు మించలు కొండ మించలు దూకేస్తాడు. భయం అనేది ఉండదు. దేని మీద భయం ఎందుకు ఉండాలి మనకి? మనం కాపాడుకోవడానికి. మన పూర్వీకులు ఎలా ఉంటున్నారు? దే ఆర్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. ఓకే, ఎక్కడ ఏ పాము వచ్చి కాటేస్తుందో, ఏ పూలు వచ్చి తినేస్తుందో, ఎవరు వచ్చి మనం చంపేస్తారో అని ఎప్పుడు భయపడుతూ జాగ్రత్తగా ఉండటమే. అదే ఫియర్ ప్యాటర్న్స్ మన బ్రెయిన్ లో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం భయపడేది దేనికి? ఈఎంఐ ఎలా కట్టాలి, రేపు కడతామో లేదు, ఇంతకీ అప్పులు మనం తీరుస్తామో లేదు, ఇంతకీ మనం అనుకున్న హెల్త్ మనకి రీచ్ అవుతుందో లేదు, ఇవన్నిటికీ భయాలు. ఓకే, సో అమిగ్డలా ఇస్ ద సోర్స్ ఆఫ్ ఫియర్స్. సో భయం కొంతవరకు మనకు మంచిది, ఫియర్స్ ఆర్ గుడ్. ఎందుకంటే మీరు ఒక రిస్క్ తీసుకుంటప్పుడు మీ బ్రెయిన్ చెప్తుంది, ఇది ప్రాబ్లం ఏమో, నువ్వు ఆలోచించు, కాల్ జాగ్రత్తగా పెట్టు అని చెప్తుంది. దట్ ఈస్ యువర్ ఫియర్. సో కానీ మీరు ఆలోచించి కూర్చొని డెసిషన్ తీసుకున్న తర్వాత, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, స్టాండ్ విత్ ఇట్. యూ కెన్ ట్యూన్ యువర్ మైండ్. మీ మైండ్ మీ భయం నుంచి ట్యూన్ చేయొచ్చు. ఎలా అంటే, నేను ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. దిస్ ఇస్ కాల్డ్ రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్, విచ్ ఇస్ రియలీ డన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ బై డాక్టర్ పేరు మర్చిపోయాను. నేను ఇన్స్టాగ్రామ్ లో వేసాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఎక్స్పెరిమెంట్ గురించి డీటెయిల్డ్ గా యూట్యూబ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. You're gonna make these people believe that this fake rubber prop is actually their real arm. Seems unlikely. This is a Fibonacci silk. Let me show you how it works. If I drape it like this, simultaneously, let's see, your brain starts to connect fake arm sensations and make them real. Do you feel this? Yes. And that? Yes. If I place it over here, how does that feel? Keep in mind, there's no science happening here. Yes. Now, what do you feel? Nothing. You don't feel an ice cube resting on top of your hand? No. For the pain test, do you feel that? Yeah. Isn't that why? Yeah. This feel like? Yeah, I can feel it. Nothing. Do you feel that? No. How about that? No. Anything now? No. Nothing. ఓకే, సో రబ్బర్ హ్యాండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆ రబ్బర్ చేతిని తరచు చేయాలనుకుంటాడు, సొంత చేతి మర్చిపోతాం అనమాట. సో సొంత చేతి పైన ఆయన సగం పైన సూచి కూర్చున్నా ఆయనకి ఏమనిపించదు. అదే ఆ రబ్బర్ హ్యాండ్ కి చిన్నగా కూర్చున్నట్టు చేస్తేనే, అయ్యో నాకు నొప్పి వస్తుంది అని చెప్తాం అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్. మన మైండ్ ఎలా కనెక్ట్ అవుతుందో దాన్ని బట్టి. సో ముఖ్యంగా మన నెగటివ్ బ్రెయిన్ ప్యాటర్న్స్, మన భయాలకి ప్యాటర్న్స్ ఏంటంటే, వి రీఇటరేట్ అగైన్ అండ్ అగైన్. దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫియర్స్. ఒకటి వచ్చి యాంగ్జైటీ, ద అదర్ ఇస్ ద ఫోబియా. యాంగ్జైటీ అంటే ఏంటంటే, ఈ లైఫ్ లో అసలు అది ఎప్పుడు జరగలేదు, కానీ మీరు ఊహించుకొని భయపడతారు ఏదో అయిపోతుంది అనేసి. ఓకే, మన వాళ్ళకి ఏదో అయిపోతుంది, బయటికి వెళ్ళిన వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది, ఏదో భయం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ. హార్ట్ రేట్ పెరగడం, స్ట్రెస్ఫుల్ గా అనిపించడం, అంటే ఏదో ఊహించుకోవడం, లేనిపోనిది, అసలు జరగనే జరగదు, మీరు ఏదో ఊహించుకుంటారు, అతిగా ఊహించుకుంటారు, ఏదో అయిపోయింది అని అనుకోవడం. ఎంతమందికి లేని పామును గుర్తు చేసుకొని భయపడడం, ఓకే, అక్కడ ఏదో అయిపోతుందని ఊహించుకొని భయపడడం. ఎంతమందికి ఉంది? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. మెనీ ఆఫ్ us will have that.
ఓకే, నెక్స్ట్ ఇస్ ఫోబియా. ఫోబియా అంటే ఒక్కసారి మీతో ఒక తప్పు జరిగింది, ఓకే, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్న దెబ్బ తగిలింది, సెకండ్ టైం మీకు ఆ భయం ఉండడం, దట్ ఈస్ కాల్డ్ ఫోబియా. యు ఆర్ ఫియరింగ్ ఇట్ బికాస్ ఆఫ్ సెకండ్ టైం. రెండోసారి మళ్ళీ జరగకుండా భయపడుతూ ఉంటారు, జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఒక దెబ్బ పడింది, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. దాని తర్వాత రెండోసారి నుంచి ఆ భయాన్ని మీరు మర్చిపోలేకుండా దాని గురించి మనసులో పెట్టుకుంటూనే ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఫోబియా. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో యాంగ్జైటీ ఆర్ ఫోబియా, దీని నుంచి బయటపడాలంటే NLP is the only technique, but ఈ సెషన్స్ లో NLP పూర్తిగా నేర్పించడం కష్టం. బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ GDD, జనరలైజేషన్, డిస్టార్షన్ అండ్ డిలీషన్. జనరలైజేషన్, ఓకే, ఒకసారి ఒక తప్పు జరిగితే ఇంకా ఎప్పుడు మనకి తప్పు జరుగుతుంది అనుకోండి. ఎంతమంది అలా ఉన్నారు? ఒక్కసారి ఒక నెగటివిటీ జరిగితే నా లైఫ్ లో అంతా నెగటివ్. ఇంకా ఒక్కడెవడో మోసం చేస్తే ఇక వరల్డ్ లో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళే. ఓకే, ఎవడో ఒక ఆమె చీట్ చేస్తే ఇంకా ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళే. ఓకే, ఇలా మగవాళ్ళని యూ కీప్ జనరలైజింగ్, దట్ ఈస్ కాల్డ్ జనరల్. ఆలోచించండి, మీరు దేనికి జనరలైజ్ చేస్తున్నారు? ఆర్ యూ పర్సన్ ఆఫ్ జనరలైజేషన్? ఏదైనా జనరలైజ్ చేస్తున్నారా? నెక్స్ట్ డిలీషన్. డిలీషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫ్రెండ్ తోటి మంచి స్నేహం ఉంది, ఒక మంచి రిలేషన్షిప్ ఉంది, సడన్ గా ఆ ఫ్రెండ్ ఏదో ఒక నెగటివ్ పని చేశారు, వెంటనే మీకు ఆ ఫ్రెండ్ పైన కోపం వచ్చింది, ఆ ఫ్రెండ్ తోటి సంబంధం తెంచుకున్నారు, మళ్ళీ వాళ్ళ మొహం చూడట్లేదు. ఓకే, అంటే మీరు ఒక్క నెగటివ్ వల్ల మీరు పాత విషయాలన్నింటినీ మీరు డిలీట్ చేశారు, మర్చిపోయారు. మీరు ఆ ఒక్క నెగటివ్ నే మళ్ళీ రిపీటెడ్ గా ఆలోచిస్తూ ఉన్నారు. దిస్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ డిలీషన్. దీన్ని మీరు ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారో ఆలోచించండి. ఎంతమంది ఉన్నారు లైఫ్ లో మంచి విషయాల్ని మర్చిపోయి ఎప్పుడు చెడ్డ విషయాలనే జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. మనకే అప్పులున్నాయి, మన లైఫ్ లోనే బాగాలేదు, మన పిల్లలకే సరిగ్గా లేదు, ఇలా ఎప్పుడు లేని దాని గురించి ఆలోచించి, దట్ ఈస్ కాల్డ్ డిలీషన్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఇస్ డిస్టార్షన్. డిస్టార్షన్ అంటే ఒక దాన్ని వింతగా తిప్పి మార్చేసి మాట్లాడటం. అంటే అక్కడ జరిగింది ఒకటి, కానీ దాన్ని పెద్దగా ఇంకేదో ఒక చిన్న నిప్పు రవ్వకి మీరు అక్కడ మంట వచ్చిందని చెప్తారు చూడు, దట్ ఈస్ కాల్డ్ డిస్టార్షన్. ఓకే, చాలా మందికి అలవాటు ఉంటుంది. ఓకే, చిన్న విషయం ఏదో తప్పు జరుగుంటుంది, కానీ మీరు దాన్ని ఏదో ఊహించుకుంటారు. ఓకే, సింపుల్ గా ఎవరైనా అనుంటారు మిమ్మల్ని, ఓకే, మీరు మీ ఇన్కమ్ సరిగ్గా లేదు, నువ్వు ఇన్కమ్ తక్కువ, నీకు ప్రమోషన్ ఇంకా రాదా ఏంటి అని అడుగుంటారు. వెంటనే మనం ఏమనుకుంటాం, అలా ఎలా మనని అడుగుతారు, మనకి ప్రమోషన్ రాదని చెప్పేసి ఆయనకి ఏం తెలుసు అనేసి మన గురించి అడగడానికి. ఆయన ఏమనుకుంటున్నాడు, అవును ఆయన అసలు నేను బాగుండడం ఆయనకి నచ్చదు ఫుల్లు ఆయన అంటే, అందుకే నాకు ప్రమోషన్ రాదు అని చెప్పేసి కావాలనేసి ఆయన అంటున్నాడు. ఇలా మనం ఇంకా ఒక 100 తిట్లు వాళ్ళని తిట్టుకుంటామా లేదా? దిస్ ఇస్ కాల్డ్ డిస్టార్షన్. వాళ్ళు ఏదో అనుంటారు, మీరు దాని వెనకాల ఇంకో 10 మీనింగ్లు వెతుక్కుంటారు. సో దిస్ ఇస్ GDD, జనరలైజేషన్, డిలీషన్, డిస్టార్షన్. ద హోల్ NLP వర్క్స్ ఆన్ దిస్. మన కంప్లీట్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మేము ఈ GDD కాన్సెప్ట్ పైనే వర్క్ చేస్తాం. ప్రతి ఒక్కరిలో ఈ మూడిట్లో కొన్ని ఉంటాయి. కొంతమంది ఎక్కువగా జనరలైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ఉంటారు ఎప్పుడు నెగటివ్. ఈవెన్ ఇంక్లూడింగ్ మై హస్బెండ్, ఐ వాచ్ సమ్ టైమ్స్. ఓకే, రోడ్డు పైన ఎవరికి డ్రైవింగ్ సరిగ్గా రాదు, ఎవరు వచ్చినా మనల్ని గుద్దడానికే వస్తాడు, ఈ డ్రైవింగ్కే సరిగ్గా రాకుండా డ్రైవ్ చేస్తున్నారు అని రోడ్డు వాళ్ళని తిట్టుకుంటాం, అవునా కాదా? ఓకే, లేకపోతే మనం పీల్చే గాలే బాగాలేదని తిట్టుకోవడం. యూ స్టార్ట్ జనరలైజింగ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న నెగటివ్ కి అంత నెగటివ్ అని అనుకోవడం ఎప్పుడు. సో జనరలైజేషన్ చేసే వాళ్ళు ఎక్కువగా నెగటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. డిలీషన్, మంచి విషయాల్ని మర్చిపోయి నెగటివ్ విషయాల్ని గుర్తు చేసుకునే వాళ్ళు అదొకరు ఉంటారు. ఓకే, దెన్ డిస్టార్షన్, ఏదో చిన్న విషయం జరుగుతుంది దాన్ని పెద్ద. డిస్టార్షన్, డిలీషన్ అండ్ జనరలైజేషన్ క్యాన్ బి పాజిటివ్ అండ్ నెగటివ్. ఓకే, పాజిటివ్ గా ఉండొచ్చు, నెగటివ్ గా ఉండొచ్చు. నేను నెగటివ్ గా చెప్తున్నాను, పాజిటివ్ ఇస్ ద అదర్ వే రౌండ్. ఓకే, అందరూ మంచి వాళ్ళే ఉండాలి అని అనుకోవచ్చు కదా, ఎవరో ఒకరు సాయం చేస్తే, అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అలాగే డిలీషన్ కూడా. ఓకే, ఓన్లీ మంచి విషయాలే జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, నెగటివ్ విషయాలు ఎక్కువగా పట్టించుకోరు, మర్చిపోతారు. అది కూడా చేయొచ్చు మన బ్రెయిన్ తో. డిస్టార్షన్ అంటే ఏంటి, పెద్ద
చిన్న విషయాల్ని పెద్దగా చేయకుండా వాటిలో పాజిటివ్ చూడడం. చిన్న పాజిటివ్ జరిగినా దాంట్లో ఎక్కువ పాజిటివ్గా మీరు గమనించడం. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ డిస్టార్షన్. సో యూ కెన్ మేక్ ద సేమ్ థింగ్ పాజిటివ్. ఓకే, సో టైప్ జీడిడి మీకు ఈ కాన్సెప్ట్ కాస్త అర్థమైతే. సుమతి ఆల్వేస్ నెగటివ్, సో యూ హ్యావ్ టు చేంజ్. ఓకే, సో ఈ చేంజింగ్ ఎలా వస్తుందంటే మేనిఫెస్టేషన్ కి సీక్రెట్ చెప్తా. ఓకే, మీరు సీక్రెట్ బుక్ చదివినా చదవకపోయినా ఈ సీక్రెట్ ఒకటి. మేనిఫెస్టేషన్ రాసుకోండి బుక్ లా. ఈక్వల్ టు రిపిటేషన్. మేనిఫెస్టేషన్ ఈజ్ ఈక్వల్ టు రిపిటేషన్. ఎనీథింగ్ యూ రిపీట్ ఇన్ యువర్ బ్రెయిన్ ఇట్ విల్ మేనిఫెస్ట్. మీరు పదే పదే రిపీట్ చేయండి మీ మైండ్ లో, అదే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సో మన ఇంగ్లీష్ లో ఒక వార్త ఉంది కదా, రిపిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ సక్సెస్, ప్రాక్టీస్ ఇస్ ద మదర్ ఆఫ్ సక్సెస్, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ రిపీటేటింగ్ అంటారు. సో ఎవరు మనం పర్ఫెక్ట్ కాదు, కానీ ఒక స్కిల్ మీరు డైలీ ప్రాక్టీస్ చేశారనుకోండి, దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం కేవలం మనిషి బ్రెయిన్ కే ఇచ్చారు. ఇప్పుడు జిమ్నాస్టిక్ చూసారనుకోండి, వాళ్ళు జిమ్నాస్టిక్ వాళ్ళు చూసి అయ్యో మన వల్ల అవుతుందా, ఇది ఇంపాసిబుల్ అనుకుంటాం. కానీ వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ వాళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారు. మీరు రెగ్యులర్ గా ట్రై చేస్తే డెఫినెట్ గా మనం చేయగలుగుతాం, ఇంపాసిబుల్ కాదు. సో రిపిటేషన్ కి కారణం ఏంటంటే ఆర్ఏఎస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి ఆర్ఏఎస్ అనేసి, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ బ్రెయిన్ స్టెమ్ లో ఉంటుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ కంట్రోల్స్ సర్కాడియన్ రిథమ్ అంటారు. అంటే ఏంటి, మనం నిద్ర పుచ్చడం, టైంకి నిద్ర పుచ్చడం, టైంకి లేవడం. ఇప్పుడు డే టైంలో లేచుంటాం, రాత్రి పడుకుంటాం మామూలు మనుషులు అయితే. కొంతమంది రాత్రి లేచుంటారు, ఓకే, అండ్ పొద్దున పడుకుంటారు, వాళ్ళు నాక్టర్నల్స్, కాక్రోచ్ లాగా అన్నట్టు. రాత్రి లేచుంటారు, పొద్దున పడుకుంటారు, రివర్స్. సో మన స్లీప్ అండ్ వేక్ఫుల్ సైకిల్ ని కంట్రోల్ చేసేది ఆర్ఏఎస్. అంతేకాకుండా ఈ ఆర్ఎస్ లో ఒక గొప్పది ఏంటంటే ఇది ప్రతి బ్రెయిన్ పార్ట్ కి కనెక్ట్ అయ్యింది. దీనికి ఏదైతే మీరు పదే పదే చెప్తారో మెల్లిగా అది బ్రెయిన్ లో వైరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఏదైనా ఒక కొత్త పనిని పదే చేయమని చెప్పాను, 60 రోజులు చెప్పాను. అఫర్మేషన్స్ చదివితే 60 రోజులు చదవండి అంటాను, విజువలైజ్ చేసుకోండి అంటాం. ఎందుకు ఇవన్నీ టెక్నిక్స్ వాడతామంటే మన ఆర్ఏఎస్ ద్వారా మన బ్రెయిన్ ని రీవైర్ చేసుకోవచ్చు కాబట్టి. అలాగే మీ నెగటివ్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ని కూడా తెంచేయవచ్చు ఈ ఆర్ఐఎస్ వల్ల. ఓకే, సో దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్ మీ భయం నుంచి బయటపడడానికి. నేను ఒకటి చెప్తాను, ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ పివటింగ్. పివటింగ్ అంటే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ని రివర్స్ చేయడం. ఒక నెగటివ్ థాట్ వచ్చిన వెంటనే దాన్ని రివర్స్ చేసి ఆలోచించడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్ గా ఒక అమ్మాయి క్లయింట్ అనమాట, పర్సనల్ గా 1-to-1 సెషన్ తీసుకున్నారు. ఆవిడ ఏమనిందంటే ఆమెకి ఎప్పుడు నిద్రపోతున్నా ఎవరు చనిపోతున్నట్టుగా ఆలోచనలు వచ్చేవంట. అండ్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఆమెకు అలాంటి ఆలోచనలు వచ్చిన 2-3 రోజుల్లో ఎవరో ఒకరు, దూరమైన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఓకే, ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతుందంట. సో ఆవిడ ఏమనుకునేదంటే నేనే కారణము, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి నేను ఇలాంటివి చూస్తున్నాను అని పాపం మా అమ్మాయిని తన పైన తననే తిట్టుకోవడం. అండ్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ గిల్టీ. ఓకే, నాకు ఇలాంటి ఆలోచనలు రావడం ఏంటి, నాకే ఎందుకు వస్తున్నాయి అని తనని తిట్టుకోవడం, ఇలాంటివి చాలా చేసింది. అండ్ షీ వాజ్ లైక్ ఇంటూ. సో నేను ఒకటే చెప్పాను, పివటింగ్ టెక్నిక్ అంటే ఏంటి, ఫస్ట్ ఆ ఆలోచన ఏదైతే నెగటివ్ వస్తుందో దాన్ని ఫస్ట్ రానివ్వండి మన బాడీలో. లెట్ ఇట్ కమ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఆలోచన రానివ్వండి, వచ్చిన తర్వాత రివర్స్ ఇట్. హౌ టు రివర్స్ ఇట్? ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక నెగటివ్ థాట్ వచ్చింది, ఎవడో చనిపోయారు అని చెప్పేసి తనకి ఆలోచన వచ్చింది. వెంటనే నేను ఏం చేయమని చెప్పానంటే బ్లెస్ దట్ సోల్. ఆ సోల్ ని బ్లెస్ చేయి. ఓకే, ఆ సోల్ ని ఎవరైతే చనిపోతున్నారో ఆ సోల్ ని బ్లెస్ చేయి. అండ్ టెల్ దట్ సోల్ కేమ్ టు యూ. నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. నీకు ఆ అదృష్టం ఉంది కాబట్టి నువ్వు బ్లెస్ చేస్తున్నావు. డెత్ ఈజ్ ఆల్సో ఎ న్యాచురల్ ఇష్యూ లైక్ బర్త్. మనం ఎలా అయితే పుట్టుతున్నామో అలాగే చావు కూడా. చావు పుట్టుక రెండు సహజమే, రెండు న్యాచురల్ థింగ్సే. సో డోంట్ కన్సిడర్ డెత్ యాజ్ బ్యాడ్. డెత్ అనేది బ్యాడ్ కాదు, అది న్యాచురల్. అది వెళ్తున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అను. జస్ట్ గివ్ బ్లెస్సింగ్స్ అండ్ డూ హోపోనో. పడుకునే ముందు హోపోనోపోనో టెక్నిక్ చెప్పాను అమ్మాయికి, చేసి పడుకోమని చెప్పాను. అండ్ షీ ఈజ్ రియలీ డూయింగ్ వెల్. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తాను ఇలాంటి ఎగ్జాంపులే పివటింగ్ కి.
చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంది. మార్నింగ్ అన్నారు కదా, ఎవరు ఒక సార్ ఎవరు పేరు గుర్తులేదు. ఓకే, యా డివి ప్రసాద్ రావు గారు, సూపర్ గుర్తు చేశారు చేతుపేసి. ఓకే, సో స్టేజ్ ఫియర్ అంటే 10 మంది ముందు భయం, మాట్లాడటానికి భయం రావడం. సో ఏమవుతుంది మనకి స్టేజ్ ఫియర్ వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చెప్పండి చూద్దాం. భయం, దట్ ఈస్ కాల్డ్ నర్వస్నెస్. యూ ఫీల్ నర్వస్, యువర్ హార్ట్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్, స్వెట్ రావడం, చెమటలు రావడం, భయం అనిపించడం, ఇలాంటివన్నీ వస్తాయి. ఐఎమ్ రియలీ సారీ, మా బాబు స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది. శ్రీ చైతన్య వాళ్ళు ఫోన్ చేశారు, నన్ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు నెక్స్ట్ 10th హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళకి. ఓకే, మొన్ననే వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ పిలిచారు. ఓకే, సో వీ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఆపర్చునిటీస్ విల్ గ్రాప్. సో ఆల్వేస్ థింక్, చేంజ్ ద ప్యాటర్న్స్ బై పివటింగ్. ఏం చెప్తున్నా, స్టేజ్ ఫియర్. సో మనకి నర్వస్నెస్ కి ఆపోజిట్ ఏంటి? ఓకే, ఆపోజిట్ ఏంటి? ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్. సో థ్రిల్లింగ్ కి నర్వస్నెస్ కి ఫిజియోలాజికల్ గా తేడా లేదు. మనం థ్రిల్డ్ గా ఉన్నప్పుడు కూడా మన హార్ట్ బీట్ పెరుగుతుంది, మనకి చెమటలు వస్తాయి, మనకి ఒకలాంటి స్టేజ్ లో ఉంటాము. మనం థ్రిల్లింగ్ గా ఉన్నప్పుడు అలాగే ఫీల్ అవుతాం, మనం నర్వస్నెస్ గా ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతాం. సో స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు 10 మందితో మాట్లాడేటప్పుడు నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది అనే బదులు నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను, నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ అ రాక్ స్టార్. నేను ఏది మాట్లాడినా అందరికీ నచ్చుతుంది, నన్ను ఎలా ఉన్నా అందరు నన్ను ఇష్టపడతారు, బికాస్ ఐఎమ్ ద బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఎప్పుడైతే మీరు ఇలా అనుకోండి, యూ విల్ మేక్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, జస్ట్ డూ పివటింగ్, జస్ట్ థింక్ అబౌట్ పాజిటివ్. ఓకే, ఒక మదర్ ఉండేది నా దగ్గర, షీ వాజ్ మై 1-to-1 క్లయింట్. ఓకే, ఆవిడకు ఒక ప్రాబ్లం ఏంటంటే మెడిటేషన్ లో కూర్చోలేదు. ఆవిడ ఏమనేది, నేను కళ్ళు మూసుకుంటే నాకు ఒక పిచ్చి చెడ్డ థాట్ వస్తుంది మేడం అని. ఏంటిది అని అంటే, ఆమెకి 2 కొడుకులు, ఒక కొడుకు హ్యాంగ్ చేసుకున్నట్టుగా థాట్ వచ్చేదంట. ఒక అమ్మకి ఒక కొడుకు హ్యాంగ్ చేసుకోవడం కంటే పెద్ద పీడకలు ఏముంటది చెప్పండి. ఇంకా డెఫినెట్ గా అమ్మాయికి, అమ్మ కాదు నానైనా సరే ఎవరైనా సరే ఇంకా మన నిద్ర కూడా పోము. సో ఆమెకు అలాంటి థాట్ వస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ కళ్ళు మూసుకో, మెడిటేషన్ చెయ్యి, లెట్ దట్ కమ్ థాట్. ఓకే, కానీ అలాంటి ఆలోచన వస్తే రాని, ఫస్ట్ మనం ఆలోచనలు ఆపలేము, వచ్చే ఆలోచన రానివ్వాలి. వచ్చిన తర్వాత మేక్ ఇట్ ఎండ్ డిఫరెంట్. అది ఎలా అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి అలా హ్యాంగ్ చేసుకున్నాడు, సో వెంటనే భయపడి లోపలికి వెళ్ళింది, దగ్గరికి వెళ్ళేసరికి వాడు నవ్వుతున్నాడు, అండ్ అక్కడ నుంచి దూకేసి, అమ్మ నేను ప్రాంక్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ ఫన్, నేనేదో ఫన్ చేస్తున్నాను నీతోటి, జస్ట్ ఫర్ ఫన్, ఐఎమ్ మేకింగ్ ప్రాంక్ అనేసి అబ్బాయి నవ్వుతూ ఉంటాడు. ఈమె కోపం వచ్చి అలా చెయ్యకరా అని చెప్పేసి వెనకాల ఒకటి కొట్టింది. అలా కొట్టినట్టు ఊహించుకోమని చెప్పాను. ఐ మేడ్ హర్ టు రిపీటెడ్లీ డూ దిస్. ఇది రిపీటెడ్ గా రీవైర్ చేయమన్నాను. ఎప్పుడైతే మీరు రిపీటెడ్ చేస్తారో మీ బ్రెయిన్ లో అది ప్యాటర్న్ గా ఫామ్ అవుతుంది. సో ఎన్ఎల్పి చేయడానికి మనం రిపీటెడ్ గా చేయొచ్చు. ఓకే, సో అఫ్ కోర్స్ నేను ఎన్ఎల్పి సెషన్స్ చెప్పాలంటే ఆల్మోస్ట్ 20-30 డేస్ పడుతుందండి అన్ని సెషన్స్. బట్ డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ నెగటివ్ థాట్స్. ఓకే, టుడే విత్ బర్నింగ్ బౌల్ టెక్నిక్. ఓకే, సో బర్నింగ్ బౌల్ టెక్నిక్ అనేది వండర్ఫుల్ టెక్నిక్. మన నెగటివ్ ఆలోచన, మన భయం నుంచి బయటపడడానికి. మీకు ఎప్పుడైనా భయం అనిపించినా, ఎప్పుడైనా నెగటివ్ ఆలోచన వస్తున్నా, ఓకే తప్పు అనిపించినా ఈ టెక్నిక్ ఫాలో చేయండి. ఓకే, సో ఇది 100% వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వదని ఉండదు, కానీ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్ చేయండి. ఒక్కసారి చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయండి. ఓకే, సో దీన్నే హిందూస్ లో అగ్ని సంస్కారం అంటాము. ఓకే, ప్రతి కల్చర్ లో ఉంది. ముఖ్యంగా హిందూస్ లో అయితే మనము హోమం కాలుస్తాము. ఓకే, ఒక నెగటివ్ ది పోవడానికి పూజ చేస్తాము. ఈ హోమాలు కాల్చేది ఎందుకంటే ఆ నెగటివిటీ పోవడానికి అలా చేస్తాం కదా. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్. సో మీరు ఏం లేదు, మీకు అనిపించిన నెగటివ్ థాట్స్ ని పేపర్ లో రాయండి. ఓకే,
ఆరాధ్య ఇప్పుడు దాకా చెప్పింది ఎన్ఎల్పి గురించి ఆరాధ్య. ఓకే, టెలింగ్ అబౌట్ ఎన్ఎల్పి ఓన్లీ, రైట్? జనరలైజేషన్, డిలీషన్, డిస్టార్షన్, దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎన్ఎల్పి. ఎస్ రైట్. రాజనరసింహ మెడిటేషన్ గురించి జాయిన్ అయ్యావా? రోజు నైట్ మెడిటేషన్ చేస్తున్నావు కదా నా కమ్యూనిటీలో. సో ఒక పేపర్ పెన్ తీసుకొని మీ నెగటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ మీరు చిన్నప్పటి నుంచి సఫర్ మీరు ఇప్పుడు మీ మైండ్ లో ఏమైనా నెగటివ్ థాట్స్ ఉన్నవి, మీ గురించి మీరు ఏదైనా నెగటివ్ ఆలోచనలు ఉన్నవి, ఓకే, ఏదైనా అనిపిస్తుంటే ఆ పేపర్ రాసేయండి. చిన్నప్పటివి, ఇప్పుడు అప్పుల్ని మీరు బాధ పెడుతున్నాయి, సో అప్పుల గురించి కూడా రాయొచ్చు. నెగటివ్ ఆలోచనలు, పాజిటివ్ కాదు, నెగటివ్. ఓకే, రాసిన తర్వాత మీరు ఆ పేపర్ని చించేసి, కుదిరితే దాంట్లో స్క్రాచ్ చేసేసి పేపర్ని చించేసి దాన్ని కాల్చేయండి. కాల్చేటప్పుడు అది మీ మైండ్ నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది అనుకోండి. అది ఒక భయమైనా ఉండొచ్చు, అంటే స్టేజ్ ఫియర్ అయి ఉండొచ్చు, లేదా 10 మంది ఏమనుకుంటారన్న ఫియర్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడానికి చాలా మందికి ఫియర్ ఉంటుంది. మెనీ విల్ హ్యావ్ దిస్ ఫియర్. ఇస్తారు డబ్బులు, కానీ రిటర్న్ మన డబ్బులు మనం అడగడానికి మనకి ఏదో ఒక మొహమాటం. ఓకే, సో అలాంటి నెగటివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్ని మీ నెగటివ్ థింగ్స్ ని రాసి కాల్ చేయండి. కాల్చి ఫోటో తీసి పంపండి. సో ఇవాళ నేను 2 యాక్టివిటీస్ ఇచ్చాను. ఒకటి బిగ్ మనీ స్టేట్మెంట్ మార్నింగ్ ఇచ్చింది, సెకండ్ బర్నింగ్ బాల్. రెండింటిని ఫోటో తీసి, ఫొటోస్ తో పాటు మీ పేర్లు పంపించడం మర్చిపోకండి. మీ పేరు పంపిస్తేనే మీరు ఎవరని మేము గుర్తుపడతాం. మీరు ఏ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారో ఆ పేరుతోని పంపించండి. ఎందుకంటే మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా మాకు మీ పేరు తెలియాలి కదా. ఓకే, ఎస్. ఎన్ఎల్పి ఈజ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. Okay, neuro means nerves. We have got 86 billions of neurons, nerve cells. Linguistic means language. Okay, P means programming, ante rewiring. You are changing the patterns of your brain using language. మన భాష తోటి మన ఆలోచనలు మార్చుకోవడం. ఓకే, దాన్నే ఎన్ఎల్పి అంటారు. ఎస్ అరవింద, వాట్ ఈస్ యువర్ డౌట్? యు ఆర్ లుకింగ్ సో రెస్ట్లెస్. చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో. పొద్దున్న క్లాస్ పర్వాలేదు, ఇది నువ్వు ఆల్రెడీ అటెండ్ అయిన సెషనే, ఇది సెకండ్ టైం రిపీట్ అవుతుంది. డోంట్ వరీ మై డియర్, దిస్ ఇస్ రిపీటెడ్ సెషన్. నువ్వు టెన్షన్ పడక అరవింద, నువ్వు రిలాక్స్ గా ఎంజాయ్ చెయ్యి. ఇవన్నీ అటెండ్ అయ్యావు ఆల్రెడీ నువ్వు. ఓకే, బీ హ్యాపీ. ఓకే డార్లింగ్. ఓకే, ఎస్. సో నేను ఇప్పుడు మీతో రాపిచ్చే టైం లేదు, బట్ మెడిటేషన్ చేయండి. ఓకే, సో మెడిటేషన్ ఎవరో అడిగారు కదా, శాండ్ మెడిటేషన్, గివ్ మ్యూజిక్ వేస్ట్ చేయిస్తాను. సో అందరు బర్నింగ్ బాల్ చేస్తారు కదా, బి అని రండి. బర్నింగ్ బాల్.